ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు ఈ రోజు నుంచి మాక్ టెస్టులు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీగా టీచర్ పోస్టులు భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహిస్తుంది. డీఎస్సీ మాక్ టెస్ట్ను ఈ రోజు నుంచి పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్క్రీన్పై కనిపిస్తున్న వెబ్సైట్లో మాక్ టెస్ట్ రాయవచ్చు. మాక్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు పరీక్ష తీరుతెన్నులు, నిర్మాణం తెలుసుకుని పరీక్షలో అడిగే ప్రశ్నల రకాన్ని తెలుసుకుంటారు. దీని ద్వారా అభ్యర్థులు పరీక్ష ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఏపీ కేబినెట్ సమావేశంలో డీఎస్సీ గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం శోచనీయం. అభ్యర్థులు ఎంతగా వేడుకున్నా కనీసం ఒక్కమాటన్నా మాట్లాడకుండా ఉన్న సర్కార్ చరిత్రలో బహుశా ఇదేనేమో అని అభ్యర్థులు మండిపడుతున్నారు. మొదటి సంతమే కొందరి ప్రాణాలను సైతం బలితీసుకుంటోంది. ప్రశ్నించే గొంతును నులిమేయడం మహానేరం. అధికార మదంతో కొంతమంది వ్యక్తులు అభ్యర్థులను భయపెట్టడం క్షమించరానిది. డీఎస్సీ పరీక్షలు ఇలా నిర్వహించండి అని అభ్యర్థించడంలో నేరమేముంది? అధికారం శాశ్వతం కాదు. అధికారంలో ఉండగా మనం ఏం చేశామన్నదే శాశ్వతం. ఒకవేళ 4 డిమాండ్లను కాదని డీఎస్సీ నిర్వహించినట్లయితే లక్షల కుటుంబాల ఓటు బ్యాంకును కోల్పోయినట్లే. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి సత్వరమే వారందరికీ న్యాయం చేయాలి. మహిళలని చూడకుండా డీఎస్సీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయటం మహానేరం. ఈ విషయంలో అధికారులు స్పందించాలని అభ్యర్థులు ప్రాధేయపడుతున్నారు. నిజాన్ని, న్యాయాన్ని ఎవరూ దాచలేరు. డీఎస్సీ అభ్యర్థుల 4 అంశాల పట్ల న్యాయాన్ని ప్రస్తుతం దాస్తున్నారు. వారికి న్యాయం జరగక మానదు. సత్యమేవ జయతే. ప్రశ్నించే గొంతులో 70% గొంతులు పవన్ కళ్యాణ్ గారి ఓటు బ్యాంకులోనివే. వీరు కూటమిలో భాగస్వామ్యులు కారా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమాన డీఎస్సీ అభ్యర్థులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది నిజమనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.